ఎవరి మీద పగా ప్రతీకారం పెట్టుకోవద్దు. మీకు అన్యాయం చేసిన వారిని కూడా వారిని క్షమించి ప్రేమించి. భయంకరంగా అన్యాయం చేశారు, మీకు రావాల్సిన డబ్బు దొంగిలించింది, నువ్వు ఏడుస్తుంటే నవ్విండ్రు, నిందలు అవమానాలు వ్యతిరేకతలు నీ మీద వేసిండ్రు, భయంకరంగా ఏడిపించిన 2024లో. కానీ అన్ని మర్చిపోయి వారిని క్షమించేసి వారిని ప్రేమించు. వెళ్ళి చెప్పు, నీ మీద నాకు కోపం లేదు, స్టిల్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత పరలోకం సంతోషిస్తుందంటే, ఎవరిని శత్రువులుగా భావించకండి. మన శత్రువు ఒక్కడే, ఎవరు అంటే మిగతా వారు ఎవరు శత్రువులు కాదు. నీకు అన్యాయం చేసిన వారిని క్షమించండి. అత్త కోడల్ని, కోడలు అత్తని, అల్లుడు మామని, మామ అల్లుడిని, ఈ విధంగా విశ్వాసని, ఈ విధంగా ఎవరినైనా క్షమించేసేసేయండి. యేసయ్యను బట్టి. ఎవరిని బట్టి చెప్పాలా? యేసయ్యను బట్టి. కాబట్టి వీడు అన్యాయం చేసిండు, వీడిని క్షమించలేకపోతున్నా నేను అనకండి. దయచేసి ఎవరినైనా క్షమించండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. ఎందుకంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అన్ని నిరర్ధకం అయిపోతాయి.